బయట అంతా అయితే తెల్లారిపోయిందని అయితే అనుకుంటున్నాను. నేను కనిపెడుతున్నాను, నా తర్వాత ఒక 10 or 20 మీటర్స్ వరకు మాత్రమే మీకు విజిబిలిటీ ఉంటుంది. ప్రత్యేకంగా రైస్ అయితే కొనుక్కొని తినరు, ఓన్లీ సామలు, గంటలు, గరికలు ఇవే తింటారు. ఇంకా 5:30 టైం వచ్చి 5:30 అవుతుంది. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు వ్లాగ్స్. లాస్ట్ వీడియో బ్లాగ్లో లంబసింగి నుంచి లంబసింగి వ్యూ పాయింట్కి బైక్ మీద ఎలా చేరుకున్నాను, క్యాంపింగ్ టెంట్ ఎక్కడ వేసుకున్నాను, నైట్ టైం లంబసింగి వ్యూ పాయింట్ అనేది ఎలా ఉంటుంది, అక్కడ అట్మాస్ఫియర్లో మార్పులు ఎలా ఉంటాయి అనేది నేను మీకు చాలా క్లియర్గా చూపించాను. ఈ వీడియో బ్లాగ్లో మిడ్ నైట్ నుంచి లంబసింగి వ్యూ పాయింట్లో జరిగేటటువంటి మార్పులు ఎలా ఉంటాయి, అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, వర్షం వస్తే ఎలా ఉంటుంది, పూర్తిగా మేఘాలు కమ్మేస్తే ఎలా ఉంటాయి అనేది ఈ వీడియో బ్లాగ్లో చాలా క్లియర్గా చూపించబోతున్నాను. అదేవిధంగా రానున్న 2 yearsలో లంబసింగిలో జరగబోయే మార్పులన్నీ అక్కడ ఉన్నటువంటి గిరిజనుల మాటల్లో మీకు చాలా క్లియర్గా చెప్తాను. ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ వేసుకోండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మనోడైతే నేను పడుకున్నానో లేదో అని చెప్పి నైట్ వచ్చి మళ్ళీ ఇక్కడ ఎలా ఉంది ఏంటని చెప్పి పరామర్శించడానికి వచ్చాడు అని. వాళ్ళు ఏమన్నా పెట్టుకుంటున్నారు కలెక్టర్ గారు వాళ్ళు? లేదు. ఇప్పుడైతే రోడ్డు అయితే ఇక్కడ నుంచి ఊళ్ళోంచి అయితే ఉండదు, కింద నుంచి కొడతారు. వాళ్ళు వేసిస్తున్నారు మీకు రోడ్డు అంటే టిఫిన్ షాపులు, ఇంకా ఇవి బిస్కెట్ ప్యాకెట్ల షాపులు, మొత్తం బింగో ప్యాకెట్లు ఉంటాయి కదా, అమ్ముతుంటాం కదా, వాటర్ బాటిల్స్ అన్నీ, అవి అన్నిటికీ మీరే అమ్ముకోవాలి, వేరే వాళ్ళకి ఇవ్వద్దు అని సార్. ఇక్కడ ఏ బిజినెస్ చేసుకున్నా పైన మీరే చేసుకోవాలి. ఏ బిజినెస్ చేసుకున్నా మీరు మీ గ్రామస్తులు మీ ఊర్లో నుంచి చేసుకోవాలి, కానీ వేరే వాళ్ళకి ఇవ్వకూడదు, వేరే ఊరు వాళ్ళకి ఇవ్వకూడదు అని సార్. కింద వాళ్ళు పైకి రావడం లేదు. ఇక్కడ ఏ బిజినెస్ అయినా మీ చేతుల్లోనే అవ్వాలి. అదేనమాట. ఇప్పుడు ఈ సిమెంట్ రోడ్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, స్టార్ రోడ్ వర్క్ ఇది పైకి రావడానికి? ఏమన్నా మాకు తెలియదు, అది గవర్నమెంటే కాబట్టి వాళ్ళు ఎప్పుడు చేస్తే ఇంకప్పుడు వర్షాకాలం అయిపోలేము. ఈ వర్షం కాలం పోవాలి, అప్పుడే వాళ్ళు స్టార్ట్ చేస్తారేమో. ఇప్పుడు మరి కరోనా టైంలో 2 సంవత్సరాల పైకి మీరు ఎవరిని రానివ్వలేదంట కదా? లేదన్న, మేము రానివ్వలేదు, ఎందుకంటే ఆ పరిస్థితులు బాగాలేదనేసి మేము ఎవరిని రానివ్వలేదన్నమాట. కింద లంబసింగి వాళ్ళు కూడా రానివ్వలేదా? లేదు, లంబసింగి వాళ్ళని కూడా రానివ్వలేదు. ఓకే, మరి అప్పుడు మీకు ఆదాయం గట్ట ఏం రాలేదు కదా, మరి ఎలాగా ఇబ్బంది పడలేదా మీరు? లేదని మేము అస్సలు ఇబ్బంది పడలేదు అనమాట. అంటే మేము ఇబ్బంది పడలేదు, మామూలు ఆ కూరగాయలకి మామూలు కొట్ల దగ్గర వెళ్ళేవాళ్ళం అనమాట. అవి తెచ్చుకొని మేము ఉండేవాళ్ళము. కింద వాళ్ళు కూడా ఎక్కువ శాతము తిరిగే వాళ్ళు కాదు, కానీ మేమైతే మామూలు అలాగే మళ్ళీ కూరగాయలు అవసరం కదా మా కూరలు, దాని ప్రకారంగా మేము కొట్లకి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. చాలా వరకు కూరగాయలు మీరే పండించుకుంటారు కదా మరి? అవునన్నా, కూరగాయలు అంటే పండించుకున్న టైంలో పండించుకుంటాము. వర్షాకాలంలో కూరగాయలు పండుతాయి కదా ఇక్కడ, అంటే వర్షంతో కూరగాయలు మేము పండించుకుంటాం. అవును, నీరు గట్ట ఏం లేవు కాబట్టి మళ్ళీ వేసే టైంలో ఉండవు అన్నమాట. మరి బియ్యం గట్ట కొనుక్కోవడానికి కిందకే పోయేవారా? బియ్యం అయితే మేము మామూలు దంపుడు బియ్యం ఉంటుంది కదా మాకు, అంటే సాం బియ్యం, సోళ్ళు, సామలు ఇవి మేము సొంతంగా పండించుకుంటాము కాబట్టి నెలకు ఆ జీసీ డిపో నుంచి రేషన్స్ కార్డుల ద్వారా, రేషన్ కార్డుల ద్వారా, వాటి ద్వారా ఇచ్చేటివి మేము వాడేవాళ్ళం. మిగతావి మేము పండించుకుంటాం. మీరు నెలలో కొన్ని రోజులేమో రైస్ తినేవారు, మిగతా ఏమో సామలు, గంటలు, సోళ్ళు ఇవి తింటారు. ఇప్పుడు అంతేనా? ఇప్పుడు అంతే అన్న. అదే రైస్ అయితే ప్రత్యేకంగా కొనరు ఇంకా? మేము కొన్నాం, రైస్ అయితే ప్రత్యేకించుకున్నాం, డిపో రైస్ తప్ప. రేషన్ డిపోలో ఇచ్చే రైస్ తప్ప మీరు ప్రత్యేకంగా రైస్ అయితే కొనుక్కొని తినరు? కొనుక్కోమన్నమాట. ఓన్లీ సామలు, గంటలు, గరికలు ఇవే తింటారు ఇంకా. ఇప్పుడు మరి కరోనా టైంలో కొన్ని రేషన్ డిపోలు కూడా పనిచేయలేదు, అప్పుడు ఏం చేశారు మరి? అప్పుడు రైస్ ఇబ్బందులు గట్టే, ఆహారం గురించి ఏమన్నా ఇబ్బంది పడలేదు అప్పుడు మీరు? అసలు ఇబ్బంది పడలేదన్న మేము. మీకు అన్ని పైనే దొరికేస్తాయి దానివల్ల అంటావా? అసలు మీకు ఆ కరోనా టైంలో ఎవరికి కూడా ఇక్కడ ఏ రకమైన ప్రాబ్లం కూడా రాలేదు? అసలు ఎవ్వరికి రాలేదు. దేశంలోని ప్రపంచంలోని అన్ని ఇది అది అన్ని మాటలు తప్ప, కానీ మా కొండల్లో అయితే అస్సలు ఎవ్వరికి ఎఫెక్ట్ ఏమీ రాలేదన్న.
అసలు ఇబ్బంది పడలేదన్నమాట మేము. బయట అయితే లైట్గా వర్షం పడుతుంది అనిపిస్తుంది. టైం అయితే ఎట్లా మార్నింగ్ 3:30 అయింది. సో వర్షం అయితే ఎక్కువ పడకూడదని అయితే కోరుకుంటున్నా. ఒకసారి బయటకు వెళ్ళి అయితే చూద్దాం. బయటకు వచ్చి చూస్తే అంతా చీకటి, ఇంకేం చేసేదేం లేక లోపలికి వెళ్ళి అయితే పడుకున్నా. బయట అంతా అయితే తెల్లారిపోయిందని అయితే అనుకుంటున్నాను. సో జిప్ తీసి చూద్దాం కండిషన్ ఎలా ఉందో. సో అక్కడేవో బైక్స్ కూడా వచ్చాయి. చూసారుగా కోళ్ళు కోస్తున్నాయి. వాక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇప్పుడు మనం బయటికి వెళ్దాం. ఇప్పుడైతే మనం టెంట్ అయితే క్లోజ్ చేసేసి లంబసింగి వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి మీకు లంబసింగి వ్యూ పాయింట్ దగ్గర ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపించబోతున్నాను. అదేవిధంగా ఇక్కడ విజిబిలిటీ అయితే చాలా తక్కువ ఉంటుంది. ప్రజెంట్ అయితే కనుక ఎక్కువ దూరం అయితే కనిపించడానికి అయితే ఛాన్స్ లేదు. ఇప్పుడు నేను ఉన్న ఏరియాలో కూడా మేఘాలు అయితే ఉన్నాయి. నైట్ మీద చూపించాను వీటినే, బట్ అప్పుడు చీకటిగా ఉండడం వల్ల సరిగ్గా కనపడలేదు. ఇప్పుడు చూడండి లోపల అన్నీ ఆవులే. చూడండి ఈ కొండను మొత్తం మేఘాలు చుట్టుముట్టేసాయి. సో ఇదైతే ఫాగ్ అయితే కాదు. చూడండి మొత్తం కొండనంతా కూడా మేఘాలు పూర్తిగా ఆవరించేసాయి అన్నమాట. ఒక 20 మీటర్స్ వరకు విజిబిలిటీ ఉంటుంది. 20 మీటర్స్ తర్వాత ముందేం కనిపించట్లేదు. ఇది ప్రజెంట్ కండిషన్. నా చుట్టూ మీకు ఇప్పుడు అర్థమవుతుంది, నేను కనబడుతున్నాను. నా తర్వాత ఒక 10 or 20 మీటర్స్ వరకు మాత్రమే మీకు విజిబిలిటీ ఉంటుంది. ఆ తర్వాత అయితే కనుక మీరు ఎక్కువ ఏ రకమైన విజిబిలిటీ కూడా ఉండదు. అంటే టైం వచ్చి ఒక్క నిమిషం మీకు టైం చూపిస్తాను. 5:30 టైం వచ్చి 5:30 అవుతుంది. సో ఇంకా వాతావరణం అయితే కనుక ఏమాత్రం చేంజ్ లేదు. మేబీ 7-7:30కి ఈ కంప్లీట్ వెదర్లో ఏమన్నా చేంజ్ రావచ్చు అని మనం ఆశించవచ్చు అనమాట. సో ఇవన్నీ పసుపు తోటలో. నా ముందు చూడండి ఒకసారి ఎలా ఉందో. చెప్పడం మర్చిపోయాను, నైట్ అయితే కనుక నిద్ర బాగానే పట్టింది. చలి కొంచెం వేసింది అనిపించింది, కానీ టెంట్ ఉండడం వల్ల లోపల చాలా వరకు వెచ్చగా ఉంది. నిద్ర అయితే పర్వాలేదు, బాగా పట్టింది. ఈవెన్ లంబసింగిలో 2 days బ్యాక్ నుంచి పడుకుంటున్నాను కాబట్టి కింద కంటే కూడా పైన చలి తక్కువ ఉంది నాకు. మేబీ టెంట్లో పడుకోవడం వల్ల. ఇప్పుడు మీరు చూడొచ్చు ప్రజెంట్ లంబసింగి వ్యూ పాయింట్ మీద ఇప్పుడే సన్ అయితే వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి మేఘాలు అయితే ఎలా వెళ్తున్నాయి మీకు స్లో మోషన్ షాట్స్లో కూడా చూపిస్తా. నెక్స్ట్ లెవెల్లో ఉంది వీడియో అయితే కనుక. సూపర్ వస్తుంది. చూడండి మేఘాలు చూడండి ఎలా వెళ్తున్నాయి. అంతైతే మీరు లంబసింగి వ్యూ పాయింట్లో ఉన్నటువంటి కంప్లీట్ వ్యూ అయితే చూస్తున్నారు. ఆల్మోస్ట్ ఫాగ్ అంతా వెళ్ళిపోయింది. సో రిమైనింగ్ మేఘాలు ఏదైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అవి ఇంకా వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ ఏరియాలో.
నేనైతే టెంట్లోకి వచ్చేసిన తర్వాత బయట వ్యూ అయితే ఎలా ఉంది, నా ఎదురుగా నా బైక్, అలాగే ఈ పక్కన చూస్తేనేమో పసుపు తోట, దూరంగా మళ్ళీ లంబసింగి వ్యూ పాయింట్ దగ్గర ఉన్నటువంటి చెరువుల వేనం అనే విలేజ్ దగ్గర ఉన్నటువంటి వ్యూ ఎలా ఉంది అద్భుతంగా. పొగ మంచి అయితే చక్కగా వెళ్తుంది. ప్రజెంట్ అయితే నేను టెంట్లోకి అయితే వచ్చేసాను. వ్యూ పాయింట్ దగ్గర నుంచి అయితే టెంట్లోకి వచ్చేయడం జరిగింది. 7 అయింది. కొంతసేపు రెస్ట్ తీసుకుని బ్రష్ చేసి బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత, బ్రేక్ఫాస్ట్ అంటే ఇక్కడ ఏమీ ఉండదు, మనం కింద నుంచి ఏదైనా తెచ్చుకుంటేనే, కింద నుంచి అంటే మనం లంబసింగి విలేజ్ దగ్గర నుంచి ఏదైనా తెచ్చుకుంటేనే మనకి తినడానికి అయితే ఉంటుంది. సో బ్రెడ్ అండ్ క్రీమ్ అయితే తెచ్చుకున్నాను. సో అది కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసి అప్పుడు మళ్ళీ నేను మీకు ఇక్కడ లోకల్గా వెళ్ళి చేసేటటువంటి వ్యవసాయం ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ నేనైతే ఇప్పుడు మళ్ళీ నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ నుంచి ఒకసారి నేను మీకు వ్యూ చూపిస్తాను. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చూడండి, అది ప్రజెంట్ వ్యూ అనమాట. వ్యూ పాయింట్ నుంచి కింద ఉన్నటువంటి విలేజెస్ని, అలాగే ఖాళీ ప్రదేశాన్ని అయితే మీకు చూపిస్తున్నా. అలాగే దూరంగా ఉన్నటువంటి కొండలన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఉన్నాయి, అన్ని మేఘాలతో ఉన్నాయి. ఇప్పటికీ ఈ ఏరియాలో ఉన్న మేఘాలన్నీ పోయినాయి. జస్ట్ మన ముందు ఉన్నటువంటి కొండ మీద మాత్రమే మేఘాలు ఉన్నాయి. మీకు అక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను, జూమ్ చేసి చూపిస్తా. అవిగోండి ఇక్కడ. నైట్ నేను క్యాంప్ వేసుకు పడుకున్నది అక్కడేనమాట. సో అక్కడైతే మొత్తం ఒక 40-41 ఫ్యామిలీస్ ఉంటున్నాయి అన్నమాట. ఈ లంబసింగి వ్యూ పాయింట్ ఏదైతే చెరువుల వేను అనే ఈ గ్రామం ఉందో, ఈ గిరిజన గ్రామంలో 41 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. చూసారా, మీకు కనిపిస్తున్నాయి ఆ కొండల్లోకి వెళ్ళేటటువంటి, గ్రామాల్లోకి వెళ్ళడానికి ఉండేటటువంటి మట్టి మార్గాలు అనమాట ఇవి. ఇక్కడ మీకు కనపడుతున్నాయి కదా, ఇలా ఈ కొండ టాప్లోకి వచ్చేయచ్చు, ఇక్కడికి వచ్చేయచ్చు అనమాట మనం. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి. అలాగే మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో బ్లాగ్లో లంబసింగి వ్యూ పాయింట్ పైన ఉన్నటువంటి ట్రైబల్స్ ఎలా జీవిస్తారు, వాళ్ళ వంట చేసుకునే విధానం ఎలా ఉంటుంది, వాళ్ళు వాటర్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియో బ్లాగ్లో ఉంటుంది.